ఉద్దేశం ఏంటంటే ఎంత మహర్షి అయినా ఎంత వాళ్ళని వీరికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టుగా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా మనము గుర్తించుకోవాల్సిన ప్రథమ అంశం ఏంటంటే తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. వారి అవసరాలను మనం తీర్చే బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంటుంది. అలా బాధ్యత తీర్చకుండా నువ్వు ఎన్ని జ్ఞానాలు పొందినా అది బూడిదలో పోసిన నెయ్యి వంటిదే అని చివరికి మనం ఇస్తున్న సారాంశం ఏంటంటే తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా మనము దయ కలిగి ఉండాలి. వారు మీకు ఏం చేశారని కాదు, నువ్వు వాళ్ళని చూసుకోవడం నీ ధర్మం. ధర్మం అంటే ఏంటి అంటే ధర్మాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే, అది లాభాక్షతో జరిగేది కాదు. కానీ ధర్మం అంటే ఏంటంటే తల్లిదండ్రులు చూసుకోవడమే ధర్మం. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని దేవస్థానాలు